ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ తర్వాత అమరావతిపై చేసిన కామెంట్స్ వినే ఉంటారు. ఏ విధంగా రియాక్ట్ అవుతారు జగన్ గారి కామెంట్స్ మీద? వాడొక పిచ్చోడు, పిచ్చి కామెంట్లు తప్ప మంచి చేయడు. ఎందుకంటే గతంలో చూసుకుంటే మొన్న వాళ్ళ గతంలో సకల శాఖలు నిర్వహించినటువంటి సజ్జల అమరావతి రాజధానికి మేము వ్యతిరేకం కాదు, అమరావతి రాజధాని ఉండటం మాకు ఇష్టమే అని చెప్పి అప్పుడు వాగాడు. ఇప్పుడు వచ్చేసి ఈయన కూడా దానికి సానుకూలంగా స్పందించారు. ఈరోజు వచ్చేసి మళ్ళీ ఏదైతే అమరావతి గట్టుదిట్టంగా అమరావతి సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్లో కూడా రైతులు హర్షాతిరేకాలతో వాళ్ళ భూములు ఇవ్వడానికి ముందుకొచ్చి ఎక్కడా లేని విధంగా, గతంలోనే చెప్పుకున్నాం మనం, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అమరావతిలో భూమి సమీకరించడం జరిగింది. రెండో దశలో కూడా సక్సెస్ అవుతూ ఉన్నారు. అది చూసి ఓర్చుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్నో కుట్రలు పన్నారు, ఏదో ఒకటి చేద్దాము అన్నట్లు. కానీ ఇప్పుడు ఏమైంది, అది కాస్త ఆ కుట్రలను పటాపంచలు చేస్తూ రైతులందరూ కూడా వాళ్ళు భూములు ఇవ్వడానికి ముందుకొచ్చి వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేశారు. వాళ్ళ కోరికలు కొన్ని ఉన్నాయి, వాటిని వాళ్ళు విన్నవించడం అనేది జరిగింది. దానికి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. సో ఇక్కడ ఏంటంటే ఏ విధమైనటువంటి కాంట్రవర్షియల్ కానీ ఏవీ లేవు, విమర్శలకు తావులేదు. సో అక్కడ చూసుకుంటే చట్టబద్ధత అడిగారు రైతులు. దానికి పార్లమెంటు సమావేశాల్లో చట్టబద్ధత కల్పించడం మేము బిల్లు పెట్టిస్తామని చెప్పి పెమ్మసాని చంద్రశేఖర్ గారు చెప్పడం జరిగింది. ఇకపోతే కౌలు పెంచమని అడిగారు, దానికి సానుకూలంగా స్పందించారు. ఈ రుణమాఫీ చేయమని అడిగారు, దానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత ఈయన ఏదైతే అమరావతి ఈ విధంగా దెబ్బతీయొచ్చని ఆశించారో అది కూడా రైతులు చెంపపెట్టులాగా చక్కటి సమాధానంతో వాళ్ళు రైతులు ముందుకొచ్చి నిన్న వాళ్ళ సంతోషం, నిజంగా భూములు ఇచ్చేప్పుడు కానివ్వండి అక్కడ జరిగిన కార్యక్రమం చూసుంటారు. ఆ సంతోషాన్ని చూసి ఈయన కళ్ళు కొట్టి అమరావతి ఇప్పుడు గనక మనం చూసుకుంటే అజరామరంగా నడి రేత్రి కూడా అజరామరంగా వెలిగిపోతూ ఉంది. ఇది చూసి ఓర్చుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏమంటున్నాడు, రోడ్లు లేని చోట ఏంటి, కరెంట్ లేని చోట, వాటర్ లేని చోట రాజధాని అంటారు. ఏమయ్యా, నువ్వు మాట్లాడే మాటలకు నువ్వన్నా నిలబడతావా? పక్కనే కృష్ణానది ఉంది, ఆల్రెడీ రోడ్లు వేస్తున్నారు. ఎన్ని రోడ్లు వేస్తున్నారు కూడా చూస్తున్నారు. 6 lanes రోడ్, 4 lanes రోడ్, 2 ways రోడ్ అన్నీ వేస్తూనే ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ ఎక్కడా కూడా ఆటంకం అనేది లేకుండా ఎటుకంటే కనెక్టివిటీని పెంచుకుంటూ రోడ్లు వేస్తున్నారు రాజధానికి 4 వైపుల నుంచి. ఇకపోతే కరెంటు, 5 సంవత్సరాల పాటు నువ్వు చీకట్లోనే నడిచావా? ఇప్పుడు నువ్వు ఉన్న నీ ఇల్లు చీకట్లో ఉందా, అంధకారంలో మునిగిపోయి ఉందా? నువ్వు వీధి లైట్లు పెట్టుకొని నడుస్తున్నావా, లేకపోతే ఛార్జింగ్ లైట్లు పెట్టుకొని నడుస్తున్నావా, లేకపోతే కారు లైట్లు వేసుకొని నడుస్తున్నావా? నడవట్లేదా? మీ ఇంట్లో లైట్లు లేవా? మీ ఇంటి దగ్గర కరెంట్ లేదా? మీ ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో కరెంట్ లేదా? రాజధానిలోనే కదా ఉంది. మరి పచ్చి అబద్ధాల కోరలాగా తయారయ్యారండి ఈయన. ఏ విధంగానూ దెబ్బతింటారు. ఇప్పుడు ఇంకొక విషయం, నది లోపలంట కట్టడాలు కడుతున్నారంట. అసలు నది ఉన్నది ఎక్కడా? నదీ ప్రాంతానికి అమరావతి ప్రాంతానికి ఉన్న దూరం ఎక్కడా? నీ ఇల్లు ఉన్నది ఎక్కడా? అమరావతి రాజధాని కడుతున్నది ఎక్కడా? నువ్వు మాట్లాడుతుంది ఎక్కడా? నది తర్వాత కరకట్ట అనేది ఒకటి ఉంది. ఆ కరకట్టను కాస్త బలోపేతం చేయి మహాప్రభు అని 5 సంవత్సరాల పాటు చెప్పాం. మీరు ఇసుక డ్రెడ్జింగ్ చేసేసి అక్కడ తడి తీసుకుని డంప్ చేయటం, ఎప్పుడు కరకట్ట పగిలిపోయిద్దా, ఎప్పుడు మునిగిపోతుందా అని చెప్పి కాయలు కాసేలాగా ఎదురు చూశారు. కానీ అది కూడా జరగలేదు. ముంచుదామంటే అది కూడా అవ్వలేదు. అదేనా తెలుసు కదా. మళ్ళీ ఎందుకు ఈ అబద్ధాలు, ఎందుకు ఈ అసత్య ప్రచారాలు? ఇకపోతే నదీ ప్రాంతాల్లో కట్టాడన్నారు, పక్కా ఫేక్ న్యూస్. ఎందుకంటే గతంలో చూసుకుంటే అమరావతిలో అసలు బిల్డింగ్సే లేవు, గ్రాఫిక్స్ అన్నారు. ఇప్పుడేమో నది లోపల కడుతున్నారు అంటున్నారు. మీకు కావలిస్తే నాతో వస్తే నది ఎక్కడుంది, బిల్డింగ్స్ ఎక్కడున్నాయి, పాప ఆయన తెలియపోయినా రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి నేను చూపిస్తాను. అంటే సోకాలుడ్ రాజధాని కట్టడానికి దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు అవసరం. ఇదంతా కూడా ఎక్కడి నుంచి తేవాలో దేవుడికే తెలియాలని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఆయన నోటి నుంచి అమరావతి అనే పేరు కూడా ఉచ్చరించకపోవడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు అమరావతి అనే పేరు ఆయన ఉచ్చరిస్తేనే మాకు దరిద్రం పట్టింది మా అమరావతికి. ఒక మాటలో చెప్పాలంటే ఆయన నోట్లో రాకూడదని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే దేవతలను నడియాడినటువంటి ప్రాంతం అమరావతి, దేవతల రాజధాని అమరావతి. అలాంటి అమరావతి అనే పదాన్ని ఆయన నోటి నుండి రాకూడదని నేనైతే కోరుకుంటాను. ఎందుకంటే భ్రష్టు పట్టిన నోటి నుండి మంచి మాటలు రావండి, పవిత్రమైన మాటలు రావు. పవిత్రమైన అమరావతికి కళంకం చుట్టుకునేది ఈయన నోట్లో నుండి పలికితాయి. ఇకపోతే 1,00,000 కోట్లు, గతంలో 5 సంవత్సరాల పాటు పాడింది ఇదే పాట కదా, 1,00,000 కోట్లు కావాలి, 1,00,000. మరి చంద్రబాబు నాయుడు గారు ఎలా కడుతున్నారు? కట్టే సమర్థత లేక 1,00,000 కోట్లు అని ఒక పాట పెట్టి ఆ పాట పాడుతున్నాడు అనమాట ఈయన. ఇప్పుడు మళ్ళీ ముందు 50,000 ఎకరాలకు 1,00,000 కోట్లు కావాలి, రేపు 50,000 ఎకరాలకు 1,00,000 కోట్లు కావాలి అని చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి, నీకంత బాధ వద్దు, నీకంత భయం వద్దు, నువ్వు ఆ భారాన్ని మోయను వద్దు.
నువ్వు చక్కగా నీ ప్యాలెస్లో కూర్చుంటావో, లేదంటే బెంగళూరు వెళ్తావో, వేరే లండన్లో వెళ్తావో, అక్కడ ఉండి నువ్వు చూస్తూ ఉండు. అమరావతి రాజధాని అనేది కడుతూ ఉంటారు, కట్టి చూపిస్తారు. అది చూసి ఆ రోజు అడుగు ఎక్కడి నుండి తెచ్చారు సార్, ఎలా కట్టారు అని చెప్పి కళ్ళు ఎంత లావం చేసుకొని చూడు. నీకు అలాంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రజలు చక్కగా తీర్పించి చంద్రబాబు నాయుడు గారిని సీఎం సీట్లో కూర్చోబెట్టి ఆ బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పారు. ఆయన సక్రమంగా సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు. అంటే ముఖ్యంగా వైసీపీ నాయకులైనటువంటి మాజీ మంత్రులను కానీ ఎమ్మెల్యేలు కానీ ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటే పేరు నాని, జోగి రమేష్, సజ్జల రామకృష్ణారెడ్డితో సహా వీళ్ళందరూ కూడా అమరావతికే మేము కట్టుబడి ఉన్నాం అని చెప్పేసి వీళ్ళ స్వరం వినిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారేమో ఇంకా కూడా అమరావతి మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చూడొచ్చు? అసలు వైసీపీ స్టాండ్ ఏంటంటారు అమరావతి మీద? వాళ్ళది ఎప్పుడు కూడా ఆయన గతంలో ఒక మాట చెప్పారు, మాట తప్పను మడమ తిప్పను. దానికి పూర్తి ఆక్వార్డ్గా ఉంటాయి ఈయన బిహేవియర్. మాట తప్పటము మడమ తిప్పటము ఇప్పుడు కూడా అదే మడతేశారు. ఈయనకి ఇది కామన్, ఇది ప్రజలకు తెలుసు కాబట్టే ఆయన 11 సీట్లు పరిమితం చేశారు. ఈసారి అందులో ఒకటి ఎగిరిపోయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆ ఒకటున్న మహానుభావుడు ఎవరుంటారో చూడాలి వేచి. ఎందుకంటే వీళ్ళు వచ్చేసి ఒక మాట చెప్తారు, అసలు వీళ్ళ నాయకుడికి సమన్వయం లేదా? ఒక స్టాండ్ మీద ఉండండి అయ్యా మీరు. లేదనో అమరావతి లేదనో ఉందనో, లేదంటే అమరావతి సపోర్ట్ చేస్తున్నామనో, లేదా అమరావతిని వ్యతిరేకిస్తున్నామనో ఏదో ఒకటి చెప్పండి. అంతేగాని మీ నాయకుడు ఒక మాట చెబుతారు, మీరు ఒక మాట చెప్తారు, మీ ఇష్టారాజ్యంగా మాట్లాడతారు. ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళు అనుకున్నారా? మీకేమైనా పిచ్చి పడితే వెళ్ళి మందులు తెచ్చుకోండి మీ నాయకులాగా. అంతేగాని ప్రజలు పిచ్చోళ్ళని చేస్తామంటే ప్రజలు ఏమైనా చూస్తూ ఊరుకుంటారా? ఇప్పటికే చంపబెట్టలేని సమాధానాలు చెప్పారు మీకు. ఇంకా ఇదే పాట పాడుకుంటూ పోతే పిచ్చోళ్ళ కింద కట్టి ఊరిలో నుండి పిచ్చి కుక్కలు తరిమినట్టు మిమ్మల్ని కూడా తరుముతారు. ఇకపోతే ఈయన సుప్రీంకోర్టు గురించి కూడా మాట్లాడినట్టున్నాడు. ఈ గర్భంలో కడుతున్నారు, సుప్రీంకోర్టు కూడా పరిగణలో తీసుకోవాలన్నారు జగన్ రెడ్డి. గతంలో 14 to 19 వరకు కూడా ఈయన బండి పాట ఏంటంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి కేసులు వేసి ఇక్కడ భూమి పనికిరాదనో, అమరావతి ప్రాంతంలో భూములు లాక్కున్నారనో సంథింగ్, అసలు ఇక్కడ రాజధాని కన్స్ట్రక్షన్కి అనువైన ప్రాంతం కాదని చెప్పి కేసులు వేసి 18 నెలల పాటు పనులు ఆపించారు. కానీ ఉన్న 1 సంవత్సరం 2 నెలల కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు 10,000 కోట్ల పైన పనులు అక్కడ నిర్మాణాలు జరిపి ఇప్పుడు మనం ఉంటున్నటువంటి గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి అన్ని భవనాలు కూడాను అప్పుడు కట్టినటువంటి 1 సంవత్సరం 2 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేశారు గతంలో. ఇప్పుడు కనుక చూసుకుంటే ఎంత అభివృద్ధి ఎంత శరవేగంగా జరుగుతుందంటే మీరు కళ్ళతో చూసుంటారు. దాన్ని చూసి ఓర్చుకోలేని ఈయన ఇప్పుడు మళ్ళీ అదే పాట పాడుతున్నాడు. మొన్నటి దాకా కూడా న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొనటం వల్ల మనకు కొంచెం డిలే అవడం జరిగింది. కానీ ఇప్పుడు చాలా త్వరితగతిన ఒక డెడ్ లైన్ అనేది టెండర్స్ పిలిచిన వాళ్ళకు కూడాను సీఎం గారు డెడ్ లైన్ పెడుతున్నారు, పలానా టైంలోకి మీరు ఇవి కంప్లీట్ చేయాలి అని. కాబట్టి దీన్ని చూసి మళ్ళీ ఇప్పుడు ఆయన అదే పాట, ఒక పక్క చట్టబద్ధత కల్పిస్తామంటున్నారు, దాన్ని భరోసా ఇస్తున్నారు, రైతులు అడిగినటువంటి ఇది రుణమాఫీ చేస్తున్నారు, ఇంకా చూస్తే రైతు యాన్యువల్ ఇదండి వార్షిక కౌలు పెంచుతున్నారు, అభివృద్ధి చేయడానికి కూడా పర్టికులర్గా టైం పెట్టి డెడ్ లైన్ పెట్టి టెండర్లు పిలిచి డెడ్ లైన్ పెడుతున్నారు. ఇంకేం కావాలి? రాష్ట్ర ప్రజలకి రైతులు కోరుకునేది ఇదే కదా. ఇక ఈయన తిరగడానికి మాట్లాడడానికి ఏమీ లేక పిచ్చి కుక్క వాగినట్టు వాగుతున్నాడు. ఇలాంటి పిచ్చి కుక్కల్ని రాష్ట్రం నుండి బహిష్కరణ చేస్తేనే వాళ్ళకు బుద్ధి వస్తుంది.